ఆశీర్వదించాలని వచ్చి కూర్చొని గంటల కొద్దీ ఇక్కడ నిరీక్షించినందుకు మా ఆడబిడ్డలకు మా సోదరిమణులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వనపర్తి ఈ పర్యటన ఒక రాజకీయంగానో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పర్యటన కాదు. ఈ వనపర్తితో నా బంధం ఈ ప్రాంతంలో చదువుకున్న బంధమే కాదు. ఈ వనపర్తిలో నాకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పి విద్యార్థి రాజకీయాలలో చైతన్యాన్ని ఇచ్చి ఈరోజు ఈ వనపర్తి నగరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చినా అంటే ఈ వనపర్తి నుంచి సర్వం నేను నేర్చుకున్నా. ఇవాళ నాకున్న శక్తి, నాకున్న యుక్తి ఈరోజు రాజకీయాలలో నేను రాణించడంలో ఈ వనపర్తికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. ఆనాడు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో కావచ్చు, ఇక్కడ పాలిటెక్నిక్ గ్రౌండ్లో కావచ్చు, సంవత్సరాల కొద్ది మిత్రులతో ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో ఈ ప్రాంత రాజకీయాలు చేసిన వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఈ ప్రాంత రాజకీయాలనే కాదు ఈ ప్రాంత ప్రజలతో నా బంధం పెనువేసుకున్న బంధం. ఇది ఎన్నటికీ తెగిపోని బంధం. ఈ ప్రాంతంతో నాకున్న అనుబంధం నేను ఎంత ఎత్తుకు ఎదిగినా శాశ్వతంగా గుర్తుపెట్టుకొని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి వనపర్తి యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వనపర్తి ప్రభుత్వ పాఠశాలలో, వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న విద్యార్థి ఈ తెలంగాణకే వన్నె తెచ్చిండు. ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించిండనే ఒక గొప్ప కీర్తిని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి మా ఆడబిడ్డ సాక్షులుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న. మిత్రులారా, మీకందరికీ తెలుసు నాకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధమే కాదు, ఈ ప్రాంతానికి ఆనాడు జయరాములు యాదవ్ గారు కావచ్చు, డాక్టర్ బాలకృష్ణయ్య గారు కావచ్చు, ఆ తర్వాత పెద్దలు చిన్నారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, దాదాపుగా 4 దశాబ్దాలు రాజకీయాలు వీళ్ళ మధ్యలో సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా పోటాపోటీన రాజకీయాలు జరిగినాయి. ఆ 4 దశాబ్దాలు ఏ రోజు కూడా ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ కూడా రాజకీయ కక్షలు లేకుండే, ఎక్కడ కూడా పైసల ప్రభావం ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గంలో లేకుండే. ఆనాడు బాలకృష్ణయ్య గారైనా, జయరాములు గారైనా, రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా, చిన్నారెడ్డి గారైనా అభివృద్ధిని చేయడంలో, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవడంలో ఆనాడు వాళ్ళు పోటీ పడ్డారు. అందుకే పాలమూరు జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. కానీ 5 సంవత్సరాల క్రితం ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైన వ్యక్తి వనపర్తి రాజకీయాలను కలుషితం చేసి, అవినీతిమయం చేసి, వనపర్తి అంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు ఒక వేదిక అన్నట్టుగా వనపర్తి రాజకీయాలను దెబ్బతీసి వనపర్తికి ఉన్న ఒక గొప్ప పేరును వారు దెబ్బతీయడం జరిగింది. ఆనాటి రాజా రామేశ్వరరావు గారైనా, లేదా జైపాల్ రెడ్డి గారైనా, లేదా మల్లికార్జున్ గౌడ్ గారైనా వీళ్ళందరూ ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్దలు జితేందర్ రెడ్డి గారైనా మన పాలమూరు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇంత సువిశాలమైన పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మనం ఇంత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజా రామేశ్వరరావు గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిని వనపర్తికి రప్పించి ఆయనకున్న కోటను పేదలకు దానం చేసి పాలిటెక్నిక్ కళాశాలను మొట్టమొదటి ప్రధానమంత్రిని ప్రారంభించిన గొప్ప చరిత్ర మన వనపర్తి పట్టణాంది, మన వనపర్తి ప్రాంతాందని నేను ఈ ప్రాంతంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, సరళాసాగర్ సాగునీటి ప్రాజెక్టు కావచ్చు. ఈరోజు సరళాసాగర్ సైఫన్ ప్రపంచంలోనే పేరుగన్న సైఫన్. ఈరోజు ప్రపంచంలో అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న నీటి ప్రాజెక్టు లేదు. అదేవిధంగా